హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా ఈరోజైతే మేమైతే ముత్యాలమ్మ పెట్టుకుంటున్నాం కాబట్టి ముందుగా మీ అందరూ హ్యాపీగా ఉండాలని ఆ ముత్యాలమ్మ తల్లిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు విఎస్ ఫ్యామిలీ బ్లాగ్స్ అండి. ఇప్పుడే కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే ముత్యాలమ్మ పెడుతున్నాం కాబట్టి నేనైతే బోనం చేస్తున్నాను. ఇక మొత్తానికైతే ఇక బొట్లయితే పెట్టేసి నేనైతే పూజ చేసుకుందామనేసి కాళ్ళకైతే పసుపు రాసుకున్నాను. ఇట్లా ఇంట్లో కానీ ఇంకా ఎక్కడైనా దేవుళ్ళు పెట్టుకున్నప్పుడైతే ముందైతే గడపలకు గిట్ట అన్నిటికీ పూజించుకుంటారు. ముత్యాలమ్మ తల్లికి అయితే ఎక్కువ శాతం అయితే ఇట్లా చాలామంది అయితే గోడ ఉంటేనేమో గోడకి సున్నం రాసి తర్వాత పసుపుతోని బొట్లు పెడతారండి. అంటే ఇట్లా గీతలు గీసి బొట్లు పెడితే అది చందనం అయిద్ది అంటారు. అంటే రెడ్ కలర్కి చేంజ్ అవుతుంది. కాకపోతే మాకు సున్నం లేదండి, ఆల్రెడీ పెయింట్ వేసాం కదండి. మేమైతే పసుపు రాసేసి కుంకుమతోనైతే నేనైతే బొట్లు పెట్టేస్తున్నాను. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే రాళ్ళు ఉంటాయి కదండి, రాళ్ళని శుభ్రంగా కడిగి పూజించి మొత్తకి అటు ఇటు లెఫ్ట్ రైట్ పెట్టేసి మంచిగా సున్నం రాసేసి గీత పసుపుతోని చందనం పెట్టేస్తారు. మేమైతే ఎప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే అత్తయ్య వాళ్ళు కూడా ఇలాగే పెట్టేస్తారండి. నేను వాళ్ళని చూసి అయితే నేను కూడా ఇలాగే పెట్టేస్తున్నాను. ఇంకా తర్వాత ఇంటి ముందైతే ఇట్లా పసుపు కుంకుమలతో బొట్లు పెట్టేసుకున్నాను. తర్వాత గడపనైతే పూజించుకున్నాను. గడపకు పసుపు రాసేసి నిండుగా కుంకుమ బొట్లు పెట్టేశాను. ఆల్రెడీ పెయింట్ ఉందండి. కాకపోతే ఇలాంటి దేవుళ్ళు పెట్టుకునేటప్పుడు ఖచ్చితంగా గడపలు అనేవి పూజించుకుంటాను. మామూలుగా ఇంట్లో పూజ చేసుకున్నప్పుడేమో ఓన్లీ శుభ్రం చేస్తాను గడపల్ని. ఇట్లా దేవుడి దగ్గరికి ఇట్లా దేవుళ్ళు ఇంట్లో పెట్టుకునేటప్పుడు అయితేనేమో ఖచ్చితంగా గడపల్ని పూజించుకుంటాను. ఇక చూసారు కదండి, మొత్తానికైతే ఇలా జరిగింది. మీ ఊళ్ళో ముత్యాలమ్మ తల్లికి మీరు పెట్టేసుకున్నారా? కామెంట్లో తెలియచేయండి మాకు. చాలామంది ఇంటికి నరదిష్టి అలాంటివి చాలామంది ఏమంటారు, మా ఇంటి దిష్టి తగులుతుంది, గుమ్మడికాయ కుళ్ళిపోతుంది, పాడైపోతుంది అనేసి అంటారు కదండి. అలాంటప్పుడు ఇలా తలుపులకంట పసుపు రాసేసి స్వస్తిక్ గుర్తును వన్ సైడ్ స్వస్తిక్ గుర్తు, వన్ సైడ్ ఓం అనేది రాసుకుంటే నరదిష్టి అనేది తగలకుండా ఉంటుందంటండి. ఓసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మేమైతే చాలాసార్లు ఇలా ట్రై చేసాము. మాకు ఓకే అనిపించింది. అందుకే ఈ విషయాన్ని మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. ఇటు సైడ్ అయితేనేమో గార్లకి పిండి పప్పు అయితే వడేసాను గాలిచ్చేసి. నెక్స్ట్ పొంగల్ చేయడానికి పులగం చేయడానికి అన్నీ రెడీ అయితే పెట్టేసుకున్నాను. ముందుగా ఒక గిన్నెకి పసుపు అనేసి కుంకుమ బొట్లు పెట్టేసుకొని పులగం అయితే వండుతున్నాను. గ్యాస్ని నీట్గా కడిగేసి పసుపు కుంకుమ బొట్లు పెట్టేశాను. బియ్యం అయితే ఆల్రెడీ బియ్యం నానబెట్టుకున్నాను. కడిగి ఆ బియ్యాన్ని అయితే అందులో వేసాను. ఆల్రెడీ నేను కడిగేసి పెట్టుకున్న గిన్నె ఉంది కదండి, పసుపు కుంకుమ రాసింది, ఆ గిన్నెలో వేసేసాను. తర్వాత పప్పు ఆల్రెడీ నానేసుకొని గాలిచ్చాను. పప్పును కూడా గిన్నెలో వేసేసాను. ఈ రెండింటిని పెట్టేసి సేమ్ మనం అన్నం ఎలా వండుకుంటామో అలా వండుకుంటామండి. చాలామంది దీనికి కాంబినేషన్గా పచ్చిపులుసు అనేది చేసుకుంటారు. చాలా టేస్ట్ ఉంటుందండి పులగం. అప్పుడప్పుడు వండుకొని తినాలి. పిల్లలకు కూడా నేను ఒక్కోసారి వండి బాక్స్ కట్టేస్తానండి. చాలా బాగుంటుంది. కాకపోతే ఇది మెత్తగా చేసుకుంటే బాగుంటుందండి తినడానికి. ఇంకా గార్లకైతే ఉల్లిగడ్డలు ఇవన్నీ చేసేసాను. ఇక మొత్తానికైతే అది పొయ్యి మీద పెట్టేసి గిన్నె పొయ్యి మీద పెట్టేసి మొత్తానికైతే గ్యాస్ స్టవ్ ఆన్ చేసేసాను. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా ఈరోజైతే మేమైతే ముత్యాలమ్మ పెట్టుకుంటున్నాం కాబట్టి ముందుగా మీ అందరూ హ్యాపీగా ఉండాలని ఆ ముత్యాలమ్మ తల్లిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు విఎస్ ఫ్యామిలీ బ్లాగ్స్ అండి. ఇప్పుడే కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే ముత్యాలమ్మ పెడుతున్నాం కాబట్టి నేనైతే బోనం చేస్తున్నాను. నెక్స్ట్ బొబ్బరి పప్పు అయితే నైటే నానేసాను. నెక్స్ట్ ఆనియన్స్ కట్ చేసుకున్నాను, పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసుకోవాలి. ఇదైతే ఆల్రెడీ పులగానికి పెసరపప్పు నానేసుకున్నాను, కాకపోతే నేను కొంచెం ఎక్కువ నానేసుకున్నాను. ఇది ఎందుకంటే వడపప్పు కొంచాను పలారానికి. మిగతాది మొత్తం అయితే నేను బోనంలో వేసేసాను. బొబ్బరి పప్పు, పచ్చిమిర్చాలు, కరివేపాకు. నేనైతే ముందుగా అయితే ఆనియన్స్ వేసుకుంటున్నాను, తర్వాత పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఫ్రెష్ కరివేపాకు నా చెట్టుదే, చూపిస్తే చూడండి వేరే ఉంది. కరివేపాకు ఎంత బాగుంటే అంటే ఎంత మరింత ఉండే గాలి అంత టేస్ట్ ఉంటుంది. వీడియో తీయడానికి ఇబ్బందిగా ఉంది.
జీలకర్ర, జీలకర్ర కూడా వేసుకోవాలా? అసలు అల్లం ముక్కుంటే అల్లం కూడా వేసుకుంటాం, బట్ అల్లం టేస్ట్ ఉంది ముక్కలు. ఇప్పుడు మిక్సీ పచ్చ పట్టుకోవాలి, మెత్త పట్టుకోవాలి. మిక్సీ ఇటు సైడ్ పులకం, అటు సైడ్ టీ. పచ్చ పట్టుకోవాలి. ఇక పప్పు సరిపోతుంది. చాలు. పచ్చిమిరపకాయలు, కరివేపాకు పచ్చ పట్టుకోవాలి, మెత్తగా కాకుండా. కొంత పప్పు ఉంచు, మంచిగా ఉంటుంది. పప్పు ఉంచింది అక్కడక్కడ, మెత్తగా కాకుండా ఎచ్చపచ్చ. గారెలకు ఎప్పుడైనా ఎచ్చపచ్చగా పట్టుకుంటేనే చాలా టేస్ట్గా ఉంటుందండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మరీ మెత్తగా పడితే టేస్ట్ అనిపించదు. ఇంకా రోట్లో నూరితే అబ్బా ఆ టేస్టే వేరు. రోకలు బండి మళ్ళీ మర్చిపోయామండి. తెత్తంది ఆడ పెడుతుంది, మర్చిపోతుంది. ఇంకొని పోయి. గుడ్ మార్నింగ్ పెద్దమ్మి. పచ్చ పప్పు ఉంది కొంచెం. మొత్తానికైతే ఎచ్చపచ్చగా అయితే పట్టుకుంది పప్పు. గారెలు, బొబ్బరి పప్పు. నాకు చిన్న డౌట్, బొబ్బరి పప్పు టేస్ట్ ఎక్కువ ఉంటుందా, పెసరపప్పు టేస్ట్ ఎక్కువ ఉంటుందా గారెలకి? కాదు, బొబ్బరి పప్పే టేస్ట్ ఎక్కువ. బొబ్బరి పప్పు. సో మీకు బొబ్బరి పప్పు ఎక్కువ టేస్ట్ అనిపిస్తుందా, పెసరపప్పు ఎక్కువ టేస్ట్ అనిపిస్తుందా? అయితే కామెంట్ రూపంలో తెలియచేయండి మాకు. ఉప్పు కలుపుకున్నారు, సాల్ట్. కారం వేస్తారా? పచ్చిమిరపకాయలు వేసినాం కదా, కారం అవసరం లేదు. మొత్తాన్ని ఇలా కలుపుకుంటే అటు ఇటుకైనా. మనం ఫస్ట్ ఆల్రెడీ కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు మిక్సీ పెట్టినాం కదా, ఆ పేస్ట్ ఇవన్నీ కలిపితే ఇక కొంచెం మెత్తగా ఎచ్చపచ్చగా అంతా కలిసిపోయి టేస్ట్ బాగుంటుంది అన్నమాట గారెలు. కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాము. పసుపు వేయాలి కదా మరి. హాఫ్ స్పూన్. మొత్తాన్ని ఇక కలిపేసుకోవటం. సో గారెల పిండి అయితే రెడీ అయిపోయింది, ఇక చేయటమే. ఆల్మోస్ట్ కుక్ అయిందండి, ఉడికిపోయింది. ఇప్పుడు మేమైతే పసుపు వేసుకుంటాము. పులగంలో పసుపు యాడ్ చేసుకుంటాం. లైట్గా వేస్తారు పసుపు.
ఇది యాడ్ చేస్తారండి పులగంలో పసుపు. మా విద్య అయితే యాడ్ చేసింది. నేను కూడా చేసుకుంటాం. బెల్లం యాడ్ చేస్తారు. బెల్లం కూడా యాడ్ చేస్తారు. పులగం అయితే రెడీ అయిపోయినది. అండ్ ఇక మొత్తానికి అయితే పులగాన్ని ఉండటం అయితే అయిపోయింది. ఇక దింపుతుంది. బోనానికి అయితే రెడీ అయిపోయింది మొత్తం. ఇక గారెలు మామూలుగా అక్కడ గుడి దగ్గర పెడతా, ఇంట్లో పెడతా. సో ఇప్పుడైతే గారెలు చూసారు కదండి. ముందుగా అయితే నేను ఆయిల్ అయితే పోసేసుకున్నాను. అది బాగా వేడెక్కింది. ఇప్పుడు ముత్యాలమ్మ తల్లికి బోనంతో పాటు గారెలు అయితే చేసేస్తున్నాను. కానీ వీళ్ళు పల్లెటూరులో ఉండేవాళ్ళు, అత్తయ్య కానీ అమ్మ కానీ మంచిగా రోట్లో వేసి రుబ్బురు వేసి రుబ్బి చేస్తారు కదండి. అవి నిజంగా అండి మామూలు టేస్ట్ ఉండవు ఎంతైనా. మనకి ఉన్నా కూడా ఇళ్ళల్లో చాలా మందికి ఉంటాయి, చిన్న చిన్న రోళ్ళు ఉంటాయి. కానీ పల్లెటూర్లలో అప్పట్లో పెద్ద పెద్ద రోళ్ళు ఉండేవి. 3-4 కలిసి ఇలా గారెల పిండి కానీ ఇంకా ఏమైనా అరిసెల పిండి కూడా ఇప్పుడు అన్నీ మిల్లులు వచ్చిన తర్వాత మిల్లులకి వెళ్తున్నాయి. కానీ అరిసెల పిండి కూడా ఒకప్పుడు రోట్లో వేసి 4-5 కలిసి దంచేవాళ్ళు. నా చిన్నతనంలో అయితే అంతే దంచేవాళ్ళు అండి. ఒక్కోసారి మీ రోడ్డు దగ్గరికి పోతే మా నాన్న కూడా వచ్చేవాళ్ళు. నేను తక్కువ అండి. ఏదో పండగ వస్తే అంటే దేవుడి దగ్గరికి సంబంధించిన ఏమైనా వస్తేనే, దేవుడి దగ్గర సంబంధించిన ఏమైనా వస్తేనే నేను చేస్తా. లేకపోతే అడిపోతేనేమో మామూలుగా అత్త చేస్తుంది, ఇటు పోతేనే అమ్మ చేస్తుంది. నేనైతే అసలు చాలా తక్కువ అనమాట, ఎక్కువ చెయ్యను నేనైతే. అదే ఈ గారెల్ని బయట పొయ్యి పెట్టుకొని మంచిగా కట్టెలు పొయ్యి పెట్టుకొని పెద్ద కళాయి పెట్టుకొని నూనె పోసేసి అవి చేస్తే ఎలా ఉంటుంది, బయట చాలా టేస్ట్ ఉంటాయి, ఇంకా ఎగ్దమ్గా ఉంటాయి. గారెలు అయితే రెడీ అయ్యి వచ్చేసి గారెలు అయితే రెడీ అయిపోయినాయి, దాదాపు కుక్ అయినాయి. బొబ్బరిగాయలు చాలా టేస్ట్గా ఉంటాయి, అంటే తింటే తినబుద్ధి అవుతుంది. మొన్న గ్రైండర్లో వేసినాం ఒక వాయి, తర్వాత మిక్సీ పట్టినాం. బాగున్నాయి కదా, బాగున్నాయి. ఆ రోజు రాఖీ పండుగ రోజు చేసినాయి. గంటది గంట పోతుంది. పచ్చ పట్టినది చూసానండి, పప్పుగానే వస్తుంది. అదే మెత్త పడితే టేస్ట్ బాగోదు. అందుకే మనం ఎప్పుడైనా పచ్చ పట్టుకోవాలి. గారెలకి చాలా టేస్ట్ ఉంటుంది. ముందుకైతే దేవుడి కాడికి తీస్తున్నామండి. ఉప్పు గినక అలాంటివి ఏం చూడకూడదు కాబట్టి ఫస్ట్ అవి దేవుడికి తీసేసి తర్వాత ముందుకైతే ఒక క్లాత్ తీసుకొని ఈ విధంగా పప్పు తీసుకొని రౌండ్ చేసి గారెకి పెట్టి మధ్యలో గారెలకి మధ్యలో హోల్ ఎందుకు పెడతారా కామెంట్ చేయండి, మీకు తెలిస్తే. నాకైతే తెలియదండి గారెకి మధ్యలో హోల్ ఎందుకు పెడతారు. గారెకి మధ్య హోల్ ఎందుకు పెడతారంటే పప్పు చుట్టూ ఉడికి మధ్యలో కూడా ఉడుకుద్ది, లేకపోతే మా బూరె లెక్క అయితే అప్పుడు గారె లెక్క కాదు. అంతేనా? అంతే. ఏమో మరి నాకైతే తెలియదు. హోల్ పెట్టడం వల్ల చుట్టూ రౌండ్. మా వారైతే చెప్పారు, మీకు తెలిసిందైతే మీరు కామెంట్ చేయండి. నాకైతే ఏం తెలియదు. ఇప్పుడు తెలియదు కాబట్టి మా వారు చెప్పిందే నేను నమ్మాలి. చూసారు కదండి, మేమైతే తోరణం రెడీ చేసుకుంటున్నాం. తోరణం కావాల్సిన ముందు యాపాకులు, అలాగే మామిడాకులు, కొంతమంది ఉల్లిగడ్డ,
మిరపకాయలు, నిమ్మకాయ కలిపి కడతారు. తోరణాలు, మామిడాకు తోరణాలు, తోరణాలు. ఇప్పుడైతే మా డాడీ మామిడాకులు కడుతున్నారు ఇంటికి. మామిడాకులు కడుతున్నాం. మా చేతి అయితే చెప్తుంది తోరణాలు. మామిడాకులు వేపాకులు కట్టి ఈ విధంగా అయితే తోరణం కట్టుకోవాలి. మామిడాకు తోరణాలు. గారె చిట్టి గారె లే ముత్యాలం తల్లి వెతుకునేటోడు ఈ విధంగా అయితే కట్టుకోవాలి. తోరణం అవి కట్టలే వెళ్ళిపోయాయి. కట్టాలి. వన్ సైడే కడతారండి. బోనం వెళ్ళేటప్పుడు వన్ సైడ్ కడతారు. అవునా? బోనాన్ని బయట తీసుకెళ్ళి వన్ సైడ్ కడతారు. బాయ్ బాయ్ హాయ్ హాయ్. నేను గ్రీన్ కలర్ 2 రబ్బర్ బ్యాండ్ తీసా, మెరూన్ కలర్ ఒకటి తీసా అండి. వీళ్ళిద్దరు చూడండి, ఇదొకటి ఇదొకటి పెట్టమన్నారు. అట్టే ఉండి గుడి తీసుకోవాలి. అండి ఈ మామిడి చూసారు కదండి. మామిడాకులో కూడా లెఫ్ట్ రైట్ అనేవి ఉంటాయి. అంటే రైట్ సైడ్ ఉంటుంది ఆకు, లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఇలా కూడా ఇదో లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఇది. ఇదో స్ట్రైట్, ఇదో లెఫ్ట్ సైడ్. ఇట్లా ఈ షేప్ ఉంటుంది చూడండి. మా మమ్మీ మొత్తం కట్టేసింది. మా మమ్మీ పూజ చేసుకుంటుంది. మా డాడీ ఏమో ఆకులు కట్టండు. మామిడాకులు, దోనపాకు ఆకులు, మామిడాకులు. ఈరోజు మేము ముత్యాలం పెట్టుకుంటా ఉన్నారు. మమ్మీ ఏమో దేవుడికేమో అయ్యే కత్తంది దోనపాకు ఆకులు. డాడీ ఏమో కడుతుండు ఇంటి ముందు. ఇప్పుడేమో మా మమ్మీ దేవుడి ఫోటోని పూజిస్తుంది. మొత్తం తూచేసి బొట్లు పెడుతుందంట మా మమ్మీ. మా చెల్లి ఏమో గారెలు తింటుంది. ఇంకా వచ్చేసింది గారె. చెల్లి చూడు, మా మమ్మీ దేవుడి ఫొటోస్కి పూలు పెట్టేస్తుంది. ఇప్పుడైతే పాయసం ఉడికింది, ఇక్కడికి తెచ్చారు. పులగం మమ్మీ ఏమో పూజ చేస్తుంటే నేనేమో ముగ్గేసి ఇంకా అదే పసుపు జల్లె, పసుపు అను కుంకుమ, ఇంకా కుంకుమ చల్లగలే, పసుపు చల్లలే, కుంకుమ చల్లె. ఇంకా ఉంది పెట్టుకుని ఇలా వేయాలి. నేను ఆల్రెడీ వీడియోలో చెప్తా అనుకున్నాను. ఈరోజు పూజ చేసుకుంటున్నాను కాబట్టి ఇదిగో చూడండి, ఇది అరుణాచలం వెళ్ళారండి అన్నయ్య. అక్కడ గిరి ప్రదక్షిణ చేసి వచ్చారు, కుంకుమ తీసుకొచ్చారు. ఇది చాలా పవర్ఫుల్ అండి. మనం దేవుడి దగ్గరికి చాలామంది అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అనేసి అనుకుంటాం కదా, కానీ అరుణాచలం అంటే గిరి ప్రదక్షిణ చేయడానికంటే దేవుడు మనం పిలవాలంట. అంటే మన మనసుకు అనిపించి ఖచ్చితంగా వీళ్ళు రావాలి అనేసి అనుకుంటే ఖచ్చితంగా మనం వెళ్తామంట. కానీ
అక్కడ అనుకున్న కోరికలు అన్నీ నెరవేరుతాయండి. ఎలాంటి స్వార్థం లేకుండా మనస్ఫూర్తిగా అనుకుంటూ గిరి ప్రదక్షిణ చేస్తే ఖచ్చితంగా కోరిక అనేది నెరవేరుతుంది. ఖచ్చితంగా తప్పకుండా మీరు వెళ్ళండి. మేమైతే ఖచ్చితంగా వెళ్తాము. నాకు మనసుకు అనిపించింది అనమాట, నేను అనుకున్న కోరికకు నెరవేరితే ఖచ్చితంగా నేనైతే చెప్తున్నాను, మీరు నిజంగా బలంగా ఒక కోరిక అనుకొని, అంటే నాకు చెప్పారు, తమ్ముడు వెళ్ళొచ్చారు, నెక్స్ట్ అన్నయ్య వెళ్ళొచ్చారు, వీళ్ళందరూ చెప్పారు కాబట్టి నేనైతే మనస్ఫూర్తిగా ఒక కోరిక అయితే ఈ దేవుని ముందు అయితే కోరుకుంటున్నాను. ఇదే ఇక్కడే ఆ కోరిక నెరవేరితే తప్పకుండా అరుణాచలం వచ్చి గిరి ప్రదక్షిణ చేస్తాను. ఖచ్చితంగా మీరు కూడా వీలుంటే, అంటే మామూలుగా దేవుళ్ళ దగ్గరికి వెళ్తారు కదండి, అంటే సమ్మర్ కానీ పిల్లలకు హాలిడేస్ ఇచ్చినప్పుడు అలా వెళ్తారు కదా. సో తీర్థయాత్రలకి తప్పకుండా వెళ్ళినప్పుడు అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణ చేసి రండి. మీకే మార్పు అనిపిస్తుంది. మీరు వెళ్ళొచ్చిన తర్వాతే కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీరు ఒక బలంగా అనుకోండి, మీకు ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా అది అనుకొని మనసులో కోరుకొని ఖచ్చితంగా వెళ్ళి రండి, అది ఖచ్చితంగా నెరవేరుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు గుర్తొచ్చి చెప్పాలనుకుంది కాబట్టి చెప్పేశాను. ఫస్ట్ నేను విభూదో ఏదో అనుకున్నాను, కానీ ఇది అక్కడ కుంకుమ అంటే ఇది ఫేమస్ అంటే ఇక్కడ మనకి కుంకుమ ఎలాగో గిరి ప్రదక్షిణలో ఇది అలాగా. మైసమ్మ కట్టా మైసమ్మ కొలువులు తీరుండే తల్లి మైసమ్మ, ముత్యాలమ్మ తల్లి మా ఊరి తల్లి, గ్రామ దేవత. గ్రామ దేవత ఎవరు? ముత్యాలమ్మ తల్లి. ఎలా తల్లి అంటే మైసమ్మ తల్లి. ఓ గ్రామ దేవత ముత్యాలమ్మ తల్లే కదా. నాకు మీరు అంటుంటున్నారు ఒత్తి కొంచెం బయటకు అంటే బేటి. అమ్మ మాయమ్మ తల్లి మాయమ్మ కొలువులు ఒత్తే దొరకనట్టు. కంకణాలకి పసుపు రాసుకోవాలి. తేజు కంకణాల పసుపు చూసారు కదండి. పూజ టైం అండి, పూజ అయితే చేస్తున్నారండి. ఈరోజు ముత్యాలమ్మని పెట్టుకుంటున్నాం. ముందుకైతే ఇంట్లో మా వాళ్ళు ఇంట్లో అయితే పూజ చేస్తున్నారండి. చూడండి అండి. హాయ్ చెప్పు, చెప్పు. అనాథరక్షణ గోవింద ఆపదము. చలి హార్ట్ తీసుకో మూడాడి. చిన్నమ్మే పోరా, చిన్నమ్మే. మొత్తానికి బోనానికి అయితే ఈ విధంగా అయితే యాపాకు మండలు కంకణం లెక్క కట్టుకుంటారండి. కంకణం జూమ్ చేద్దాం. ఇదైతే మా అమ్మకి ఇక్కడ తెలిసింది. మొత్తానికి బోనం కంకణాలు కట్టుకోవాలి. ముందుకైతే ఒక్కటి కంకణాలు కట్టుకునే విషయాన్ని, అబ్బాయి అయితేనేమో రైట్ హ్యాండ్ అంటే కుడి చెయ్యి, అమ్మాయి అయితేనేమో లెఫ్ట్ హ్యాండ్ ఎడం చేతికి కట్టుకోవాలి. తెలియదు నాకు కూడా. ఎందుకంటే భార్య ఎప్పుడైనా ఎడం పక్క ఉండాలని, భర్తకి భార్య అంటే ఎడం పక్క ఉండాలంటే, అందుకే ఎడం చేతికి కట్టుకోవాలంట కంకణం. నీకు చిన్నమే ఎడం చేయాలి, అన్నం తిని చేయాలి, రైట్ హ్యాండ్.
చీరగట్ట ఏది కంకణమైంది చూపెట్టు అట్నే ఉండు. ఇప్పుడు మా చిన్నమ్మి యాక్చువల్గా ఏంటంటే ఈ చేతికి పెట్టిన ఈ చేతికి పెట్టుకున్నాను ఇటు చూస్తుంది. నేను ఇటు తిరిగితే ఇది ఇటు వచ్చిద్దని చూడట్లేదు. సేమ్ నువ్వు ఈ చేతికి పెట్టుకుంటే నువ్వు ఆ చేతికి పెట్టుకుని అంటుంది. బోనాలు స్టార్ట్. ఇటు తిరుగు, దేవుడికి వెళ్ళి తిరుగు, దేవుడికి దండం పెట్టుకో. దండం పెట్టుకొని అది తిరుగు, ఇటు తిరిగి చిన్న ఇటు ఇటు డాడీకి వెళ్ళి తిరుగు. నాకేనా చూడండి ముగ్గురు పట్టుకొని చూడండి. చిన్నగా చిన్న రాని అది మంచిగా పెద్ద అవసరం లేదు. ఎక్కడికి పట్టుకో చిన్నమ్మ, రెండు చేతులతో పెట్టుకో. నెత్తి నెట్ట పట్టుకో రా. వదిలేనా? ఇంకో చాగా కాళ్ళకే పోయి మంచిగా వెనక కూడా ముందు వెనక దండం పెట్టుకో. మొత్తం వెనక కూడా పోయి పట్టుకో. నువ్వు పట్టుకో, నేను పట్టుకుంటాను. ఇట్లా సైడ్కి రా, ఇట్లా సైడ్కి రా. చూడండి. ఇక మొత్తానికైతే ఇంటి దగ్గర నుంచి బోనం బయలుదేరేటప్పుడు మేమైతే మనస్ఫూర్తిగా దండం పెట్టేసుకొని, అది చాలా దూరం అయితే ఉందండి. అంటే ఆల్రెడీ ఇక్కడైతే బోనాలు ఎవరికి వాళ్ళు పెట్టేసుకుంటే మొన్న పెట్టేసుకున్నారు. చాలామంది కుదరని వాళ్ళైతే ఈ రోజు పెట్టేసుకున్నారు. ఇంకా సండే ఉంది కదండి, చాలామంది సండే కూడా పెట్టేసుకుంటారు. ఇదిగోండి ఇక మొత్తానికైతే బోనం తీసుకొని వచ్చేసామండి. పోయిన సంవత్సరం మా పెద్దమ్మి ఎత్తుకుంది, అందుకే ఈసారి మా చిన్నమ్మికి ఎత్తిచ్చాము. మా వారు రాకముందుకే మేమైతే బోనం ఎత్తుకొని 3 ప్రదక్షిణలు చేశాము. మా వారు వెనక కోడిని తీసుకొని వచ్చేసారు మమ్మల్ని దించేసి. అందుకే ఇప్పుడు మా వారు తిరుగుతున్నారు. మొత్తానికైతే దేవుణ్ణి పూజించుకున్నాము. ముత్యాలమ్మ తల్లికి చాలామంది పరవన్నం చేస్తారులే కదండి, కానీ ముత్యాలమ్మ తల్లికి ఎక్కువ పులగం అంటేనే ఇష్టం. అందుకే ఎక్కువ ఆ రోజున బియ్యం పప్పుతోని పెసరపప్పుతోని పులగం అనేది చేస్తారు. పులగం అనేది తల్లికి ఇష్టం అనేసి నేనైతే ఆ తల్లిని ఒకటే అనుకున్నానండి. నేను అనుకున్న ఒక్కటే కోరిక అండి, ఆ కోరిక అనేది సక్సెస్ అవ్వాలి, యూట్యూబ్ అనేది సక్సెస్ అవ్వాలని, మీ అందరి సపోర్ట్ ఉండాలని, మీరు బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తేనే కదండి నేను ఏదైనా చేయగలను అనేది నా మీద నాకు నమ్మకం ఉండేది. అందుకే మీరు బాగుండాలి, అందులో మేము ఉండాలనేది ఆ తల్లిని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ సపోర్ట్తోనే నాకు సబ్స్క్రైబర్స్ పెరగాలనేసి కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళు మా ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరు పేరు పేరున ధన్యవాదాలండి. ఇంకా సపోర్ట్ చేయని ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ప్లీజ్ విఎస్ ఫ్యామిలీ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మొత్తానికైతే నేనైతే గారెలు, పులగం, వడపప్పు ఈ 3 అయితే దేవుళ్ళ దగ్గర పెట్టించాను పిల్లలతోని. దేనికైనా పిల్లలు ఉండాలండి. నిజంగా చాలామంది ఇంట్లో పిల్లలు ఉంటే పని తీరదు అనేసి అంటారు. నిజంగా తీరదు, కానీ నేనైతే ఒక అడుగు ముందే లేస్తాను. పిల్లలు లేవ ముందుకే లేసేసి టక పనంతా చేసుకున్న తర్వాత వాళ్ళని లేపి రెడీ చేస్తాను. ఇప్పుడు పిల్లల్ని స్కూల్కి రెడీ చేసి పంపించాలండి. వాళ్ళకి ఇంటి దగ్గర గారెలు అయితే చేసేసాను, అవి తినిపించేసి వాళ్ళకి మళ్ళీ అన్నమను ఏదన్నా ఒక కూర కట్టేసి బాక్స్ కట్టేసి మళ్ళీ స్కూల్కి పంపించాలి. స్కూల్కి ఉండండి అనేసి అంటే వద్దు మమ్మీ మేము మేము స్కూల్కి వెళ్తాం అనేసి అన్నారు. ఆల్రెడీ బస్సు అయితే వెళ్ళిపోయింది. ఇక మా వారు బైక్ మీద వెళ్ళేసి దించేసి వస్తారు. కానీ నేనైతే ఒకటి నమ్ముతానండి, జీవితంలో కష్టపడి పనిచేసే ఎవరికైనా సరే ఖచ్చితంగా ప్రతిఫలం అనేసి ఉంటుంది. ఒకళ్ళు సొమ్ము ఆశించి ఉండే వాళ్ళకి ఖచ్చితంగా ఆ సొమ్ము నిలవదు. ఎంత చేసినా కూడా అది ఇతరుల పాలవుతుంది. అంటే చీమలు పెట్టిన పుట్టలు పాములకు ఇరువైనట్లు పామరుడు దగున్, అది ఉంది కదండి ఆ పద్యం. నిజంగా అండి
పేదవాడు ₹1 అట్లా కూడబెట్టుకొని చివరికి అది ధనవంతుల పాలవుతుంది. అలాగే ప్రతి ఒక్కరూ ఉన్న దాంట్లోనే తృప్తిగా ఉన్నప్పుడే ఎంజాయ్ చేయండి. ఇక ముత్యాలమ్మ తల్లి గుడి నుంచి అయితే మైసమ్మ తల్లి గుడికి వచ్చేసామండి. మైసమ్మ తల్లి ముత్యాలమ్మ తల్లి గుడికి మా ఇంటికి మధ్యలో ఉంటుందండి. సో మేమైతే ఎక్కడికైనా ఎటన్నా వెళ్ళేటప్పుడు ఈ తల్లి గుడి ముందు నుంచే వెళ్ళాలి కాబట్టి ఎప్పుడు మనసులో ఆ తల్లిని మనస్ఫూర్తిగా తలుచుకొని బయలుదేరుతాము. మేము అనుకున్న పని ఎలాంటి నిర్విరామం లేకుండా జరుగుతుంది. అందుకే ఈ తల్లి చాలా పవర్ఫుల్ అంటాము మేమైతే మైసమ్మ తల్లి. ఇక ఇక్కడ ఒక కొబ్బరికాయ కొట్టేసుకొని వెళ్ళిపోయామండి. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఇంతకుముందే పాలు పొంగిచ్చేసి మేము మైసమ్మ తల్లి దగ్గర కోడిని కోసేసుకున్నాము. ఇక ఇదండి. ఇప్పుడే కనుక మా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చూడండి వామ్మో బోనాల దగ్గర అయితే ఇగో మేము మొన్న బోనాల దగ్గరికి వెళ్ళామండి. అంటే మేము అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ముత్యాలమ్మ తల్లి పెట్టుకుందామని చెప్పేసి ఇట్లా బోనాల దగ్గర ఆగామండి. దేవుడికి దండం పెట్టుకొని వెళ్దామనేసి. ఇక్కడ మా దగ్గరేనండి ఇవి. ఆ రోజు యాక్చువల్గా మాకు కుదరలేదు, అందుకే మేము ఆ రోజు పెట్టలేదు. ఆ రోజు అందరు పెట్టేశారు. చూడండి ఎంత రద్దీగా ఉందో. వామ్మో చాలా 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 రష్ అండి అసలుకి. ఇంకా బోనాలంటే ఇక ఇలాంటి తప్పదు కదండి. కానీ ఇక్కడ చాలా గ్రాండ్గా చాలా బాగా చేశారండి అసలుకి. డ్యాన్సులు, రంగులు, అసలుకి పొట్టేళ్ళు, అసలుకి ఎన్ని పొట్టేళ్ళు కోసేసారండి నిజంగా అసలుకి. ఇక మొత్తానికి అయితే దండం పెట్టేసుకొని మేమైతే ఒక 10 నిమిషాలు ఉండేసి వెళ్ళిపోయాము. ఇది బయట అండి. అసలు ఇంకా గుళ్ళో అడుగు పెట్టడానికి కూడా వీల్లేదు. అంటే బోనాలు చెల్లించే వాళ్ళు లోపల అంతమంది ఉన్నారు. ఇక అందుకే ఇంకా బయట కొద్దిసేపు ఉండేసి దండం పెట్టుకొని అయితే వచ్చేసాము ఇంకా తల్లికి. ఈ ఊర్లో ఎప్పుడు ముత్యాలమ్మ తల్లికి పెట్టేసుకున్నారో కింద కామెంట్లో తెలియచేయండి. మీరు పెట్టేశారా లేదా అనేసి. మీ దగ్గర ఎట్లా జరుపుకుంటారు, ఈ విధంగా జరుపుకుంటారో తెలియచేయండి. ఇప్పుడే మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. విఎస్ ఫ్యామిలీ బ్లాగ్స్. థ్యాంక్ యూ.